కొడుకు అయినందుకు చాలా అదృష్టం ఉంటుంది. ఎందుకంటే మా ఫాదర్ అంటే పరోక్షంగా భగవంతుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, ప్రత్యక్షంగా మా నాన్ననే మాకు భగవంతుడు. ఎందుకంటే తను ఒక చాలా పల్లెటూరు నుంచి 1 రూపీ కూడా లేకుండా సిటీకి వచ్చి ఈ స్టేజ్ వరకు ఎదిగాను. అంటే ఎంతో మందికి లైఫ్స్ ఇచ్చారు తను. అంటే మాకు చిన్న ఎయిడెడ్ స్కూల్, అది ఎయిడెడ్ స్కూల్లో దాదాపు ఒక 14-15 స్టాఫ్ ఉంటుండ్రు. ఆ స్టాఫ్ మెంబర్స్కి అందరికీ లైఫ్స్ అంటే వాళ్ళకి 0 సర్వైవింగ్ ఛాన్సెస్ ఉండే. వాళ్ళందరినీ ఒక అంటే వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చి వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చి వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే ఎప్పుడు చిన్న మీటింగ్ అయినా కూడా ఒక చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోకి తీసుకుపోయినటువంటి దేవుడు మా ఆలోచనలు తీసుకుంటారు. అంటే ప్రతి ఒక్క మనిషికి ఇన్స్పిరేషన్ అనమాట మా ఫాదర్. కాబట్టి అలాంటి ఫాదర్కి మీరు కొడుకునైనందుకు ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి నాకు మా ఫాదర్కి ఇచ్చిన గొడవ కూడా కాలేదు. అంటే గట్టిగా తిట్టుకోవడము, గట్టిగా మాట్లాడుకోవడము నాకు అసలు ఇష్టం ఉండదు. మా ఫాదర్ని ఏ రకంగా నేను హ్యాపీగా చూడాలి, ఏ రకంగా హ్యాపీగా ఉంచాలనేటువంటి ఆలోచన తపన ఇప్పటికీ ఉంటుంది. నేను చచ్చిపోయేంత వరకు కూడా ఉంటుంది. వాళ్ళిద్దరి సంతోషమైన సంతోషము. మోరోవర్ ఈ స్టేజ్ లో నాన్నగారికి నాకంటే ఎక్కువ అంటే ఈ కొడుకుని ఇంకొక కొడుకుగా మురళీవరం చాలా అదృష్టము. ఈ టైంలో నాన్నగారికి మురళీవరం ప్రభు దొరకడము, తనని గురువుగా నాన్న ఆదరించడము, తర్వాత ఈ స్టేజ్ లో అంటే ఏ టైంలో ఏది చేయాలో నాన్నగారిని చూసి మనం నేర్చుకోవాలి. చిన్నప్పుడు అదే ఏ ఏజ్ లో ఏం చేయాలి అంటే వర్క్ టైంలో ఇప్పుడు కూడా వర్క్ మైండెడ్, 24 hours వర్క్ మైండెడ్, ఏ రోజు కూడా ఖాళీ ఉండదు. తను చేసినట్టు మనం ఏ ఒక్క పని కూడా చేయలేదు. తనలో ఒక 10% మనము కాన్సన్ట్రేట్ గా ఏదైనా పని చేస్తే మన లైఫ్ సక్సెస్ గా అవుతుంది. డెఫినెట్ గా అంత కాన్సన్ట్రేట్ గా ఏ పని అయినా చేస్తారు. ఇక్కడ కూడా మార్నింగ్ 3 o'clock లెగుస్తారు, కరెక్ట్ గా టైంకి పడుకుంటారు. మనమేమో రాత్రిపూట 10:30, 11, 12 పడుకోవడం, మార్నింగ్ ఇవన్నీ కూడా అంటే అఫ్ కోర్స్ ఎన్ని చూసి నేర్చుకోవాలన్నా కూడాను తక్కువ నేర్చుకోవడం. కాబట్టి అంటే ఇప్పటికి కూడా నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ చూస్తుంటారు, గోడలు జరుగుతుంటాయి ఫ్యామిలీస్ లో, అత్తకి కోడలికి. తర్వాత ఈ రోజు వరకు కూడా మా సంధ్య ప్లస్ మా అమ్మ ఒక్క రోజు కూడా గట్టిగా ఏంటి అని మాట్లాడుకున్నారు. 20 years అయితే మాకు మ్యారేజ్ అయ్యి ముందుకు ఇట్లా అని మాట్లాడుకున్నారు. అంటే చూడండి వాళ్ళిద్దరు కనుబంధం అంటే ఫ్యామిలీ రిలేషన్స్. సో వీ ప్రిఫర్, మేము మమ్మల్ని రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తాము అనేటువంటి కోవలో మమ్మల్ని పెంచారు వాళ్ళు. ఈ రకంగా మమ్మల్ని ప్రతి ఒక్కరికి విలువనివ్వాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని మాకు పంచారు. అలాంటి తల్లిదండ్రులకి మేము కొడుకునైనందుకు నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంకా రాబోయే జన్మలకు కూడా ఈ నాన్నకే నేను కొడుకుగా పుట్టాలని కోరుతాను.